బ్రిటిష్ కాలంలో ఏలూరును ఉప్పు ఎల్లోర్ అని పిలిచేవారు. దీనికి కారణం తమిళనాడులోని వేలూరు పేరుతో ఊరు ఉండడం వల్ల వేలూరును రాయవేలూరు అని, మన ఏలూరును ఉప్పు ఏలూరు అని పిలిచేవారు. ఏలూరు నేత కార్పెట్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 16వ శతాబ్దంలో పర్షియా నుండి వచ్చిన ముస్లిం కళాకారులు ఇక్కడ స్థిరపడి ఈ అద్భుతమైన కళను ఇక్కడి వారికి నేర్పించారు. ఈ కార్పెట్లు ఎంత ప్రసిద్ధి అంటే బ్రిటన్ రాణి నివసించే బకింగ్హామ్ ప్యాలెస్ లో కూడా ఏలూరులో తయారైన కార్పెట్లను ఉపయోగించేవారట. ఏలూరు దగ్గరలోని గదవేగి ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యాలకు రాజధానిగా ఉండేది. శాలంకాయనులు, విష్ణుకుండినులు మరియు తూర్పు చాళుక్యులు దాదాపు 1000 ఏళ్ల పాటు ఇక్కడి నుండే పరిపాలన సాగించారు. ఏలూరు నగరం మధ్యలో ఉన్న గజ్జల చెరువు మధ్యలో 74 అడుగుల ఎత్తైన భారీ బుద్ధ విగ్రహం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద బుద్ధ విగ్రహాలలో ఒకటి. ఏలూరు ఒకప్పుడు బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేదనడానికి ఇది ఒక ఆధునిక చిహ్నం. ఏలూరు సమీపంలోని గుంటుపల్లి పురాతన బౌద్ధ గుహలు అజంతా, ఎల్లోరా గుహల కంటే ప్రాచీనమైనవని చరిత్రకారుల అభిప్రాయం. వీటిని ఆంధ్ర అజంతా అని పిలుస్తారు.